వెల్కమ్ టు వాణి టీవీ. నేను గీత, నేను సంగీత. మరి ఈ రోజు గీత సంగీతలో ఏం రెసిపీ చేసేస్తున్నామో చూద్దామా? yes సొరకాయ టొమాటో చట్నీ చేయబోతున్నాము. అది రెసిపీ అయితే ఓల్డ్ ఏమో గానీ మంచిగా స్టైల్ మార్చేసి మన స్టైల్లో చేసేద్దాం. ఓకేనా? ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? ఎస్, సొరకాయలు హాఫ్ సొరకాయ తీసుకున్నామండి, మీడియం సైజ్ లో హాఫ్ సొరకాయ అండ్ 6 పచ్చిమిర్చి, అలానే 2 టొమాటోస్. ఇక ఇవి తాలింపుకి అనమాట. కొంచెం చింతపండు, తాలింపు గింజలు, కొంచెం కొత్తిమీర. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? చలో, స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టేసుకుందాం. అయితే కొంచెం యాడ్ చేసి మిర్చి తుంపుకొని వేసుకుంటున్నాను. ఇవి కొంచెం మగ్గే వరకు తిప్పుతూ ఉందాం. ఓకే, వీటిలాగే సొరకాయ అండ్ టొమాటో కూడా మగ్గించుకుందాం. ఫస్ట్ అయితే కొంచెం పచ్చిమిర్చి ఫ్రై అవనిద్దాం. చూడు తీసుకో మరి ఉద్ది. పక్కకు తీసుకోవాలా, లేదంటే సొరకాయ ముక్కలు యాడ్ చేసేమంటావా? లేదు, ఇంట్లోకి ఇవి యాడ్ చేద్దాం. కొంచెం జీరా, జీరా, ధనియాలు యాడ్ చేద్దామా? ఓకే, ఎందుకు యాడ్ 5 మీద ఉంచుతాము? మమ్మీ మా సంగీత అలాగా ఒకసారి టమాటోస్ సరిసరిగా యాడ్ చేసేసి కూల్ అయింది కదా. టొమాటోస్ యాడ్ చేసుకుంటావా? ఇవి కొంచెం మగ్గాక టమాటోస్ యాడ్ చేసేసుకుందాం. ఫాస్ట్గా మగ్గుతుంది వేస్తున్నా అంటే పులుపు తగిలితే క్యాప్ పెట్టుకుంటున్నా 2 minutes. ఓకే, చూసావా సొరకాయలు ఎంత చక్కగా ఎంత ఫాస్ట్ మగ్గిపోయాయో. ఇందులోకి టమాటోస్ కూడా యాడ్ చేసేసుకుందాం. కొంచెం ఇవి మగ్గాక కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసేద్దాం. ఓకేనా? ఇందులోనే ఇందులోనే మూత పెట్టుకొని మగ్గించుకుందాం. మరి కొంచెం చింతపండు యాడ్ చేసేసుకున్నాం. ఇంట్లో మగ్గిపోయాయి మంచిగా. ఇది కూడా ఒక్క 2 minutes అలా పెట్టేసుకున్నాం. కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నామా? కొంచెం వాష్ చేసేసావా? యాడ్ చేసేసుకున్నాం. టూ మినిట్స్ క్యాప్ పెట్టేసి కొత్తిమీర వేసాం కదా, కొంచెం మగ్గే వరకు క్యాప్ పెట్టేసుకున్నాం. ఇది ఆఫ్ చేసేసి మిక్సీ వేసేసుకున్న తర్వాత తాలింపు వేసుకున్నాం. ఓకే, ఇవైతే చక్కగా మగ్గిపోయాయి కదా. మిక్సీ పట్టేసుకొని ఇందులో మిక్సీ పట్టేటప్పుడు కొంచెం మనం ఫస్ట్ తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, ఇవి అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి మిక్సీ పట్టేసుకుందాం. తాలింపుకి అయితే ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ పోసేసుకుంటున్నాము. ఇందులో తాలింపు వేసేసుకున్నాం. ఫస్ట్ తాలింపు వేయలేదు, ఎండుమిర్చి మాడిపోతాయి. ఆయిల్ హీట్ అయిందంటావా? పెట్టమని ఎన్నిసార్లు చెప్పినా మాత్రం పెట్టవు. తాలింపు గింజలు విత్ 1/2 కిలో జీరాతో తాలింపు వేసుకుంటున్నాం మేము. వచ్చి చూడండి ఒకసారి ఎంత జీరా వేసాము. మసాలా సంగీత జీరాలు మసాలాలు ఎరగదీస్తుంది అనమాట. ఏమనంటే ఇంకా మెడికల్ యూజెస్ ఉంటాయి అందులో మీకు తెలుసా అంటుంది. అందుకే సైలెంట్గా చుచ్చాప్గా ఊరుకున్నాం. ఎండుమిర్చి యాడ్ చేసుకుంటుంది, చెప్పట్లేదు, కనిపిస్తుందిగా అంటది. అండ్ నా గురించి చాలా గొప్పగా చెప్తున్నావు కదా అని చెప్పి వెల్లుల్లి రెబ్బలు మొత్తం మిక్సీ వేసేసామా? తాలింపు ఏం అవసరం లేదు. అంటే మన ఇష్టం యాడ్ చేసేసుకోవచ్చు. బట్ ఒక 10 వేసేసావు కాబట్టి ఇంకా అవసరం లేదు అంటావు. అంతేగా? అంతే. ఇన్ని మొత్తం అందులో వేసేసావు.
కరివేపాకు యాడ్ చేసేస్తున్నాం. పప్పులు వేయకుండానే కరివేపాకు యాడ్ చేసేసింది సంగీత. చూడు వేగాయి. సరే మీరు ఎలా అంటారా మేడం? మేడం దగ్గరండి పప్పులు వేగాయంట, దగ్గరికి రండి. చూడండి చూడండి, నోట్లో వేసుకోండి పప్పు. చల్లారాక వేగుతాయంట. అంటే నేను చేయబట్టానంటే చల్లారాలని అర్థం. ఓకే, ఉడికే అన్నానండి. వేగినాయి పప్పులు అయితే మంచిగా. ఇంట్లోకి చట్నీ యాడ్ చేసేస్తున్నాం. మజ్జిగ చేస్తుంది మిక్సీలో. ఇల్లు రమ్మను. ఇందులో చట్నీ యాడ్ చేసేస్తున్నాం. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా చట్నీ ఉంది ఇందులో. చట్నీ ఎంత కలర్ఫుల్గా ఉందో. కొత్తిమీర ఆల్రెడీ అందులోనే యాడ్ చేసేసుకున్నాం. వాటర్ పోసుకోవచ్చు, ఆప్షన్ లేదు. చట్నీ కదా అండ్ మొత్తం నీట్గా వచ్చేస్తాయా. చట్నీ అయితే రెడీ అయిపోయిందండి సార్ మంచిగా. మీరు వండాలి సార్, రెండాల్సినాడు సార్. మరి అందులో ఉండిపోతే మనసు బాధిస్తుంది. చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా. ఈ బౌల్లోకి తీసేసుకుందాం. ఫోర్క్ పెట్టింది చట్నీలో. అది అందింది. దేవత, మా దేవత. పొగడు మాకు పొగడతాను. చట్నీ ఇందులోకి తీసేసుకుంటున్నాను. టాలెంటెడ్గా పుట్టడం నా తప్పంటావా? నిన్ను భరిస్తుడు మా తప్పు. చట్నీ అయితే ఎమ్మి చట్నీ రెడీ అయిపోయింది. స్మెల్ అయితే అదరగొట్టేస్తుంది. ఇంకా చట్నీ అయితే పెట్టేస్తున్నాను మరి. టేస్ట్ చేయడానికి రెడీగా రైస్ తెచ్చేసుకున్నాం. వెయ్యనా వద్దా? అరే ఏంట్రా ఎంత పెట్టినా ఇంకా ప్లేట్ పడతావు. లంచ్గా పెట్టా. ఎక్కువ నంచుకొని తింటేనే మంచి టేస్టీగా ఉంటుంది. కొంచెం వేసుకుంటే టేస్టీగా ఉండదు. నీకు పెట్టనుగా అసలు లంచ్లో తింటాను. లంచ్లో తిను. టేస్ట్ నేను చేయొద్దా? నేనే. ఎమ్మి ఎంత బాగుందో కదా. చింతపండు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇవన్నీ పుల్లగా కరెక్ట్గా ఏడకపో. టేస్ట్ చేసి నువ్వు కూడా. జీరా ధనియా ఫ్లేవర్ కూడా ఎంత బాగా తెలుస్తుంది అసలు. చాలా అంటే చాలా బాగుంది. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసేయండి. ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వైటీ టీవీ. నేను గీత. నేను సంగీత.